బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ నేపథ్యంలో ఎథికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ కనుక మనం చూస్తే రీసెంట్గా ఏదో ఒక సముద్రంలో ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అయ్యి అక్కడికక్కడ మంటలు వచ్చేసి మొత్తం చాలామంది అంటే మెరైన్ అట్మాస్ఫియర్ని మొత్తం నాశనం చేసి కిందున్న ఎన్నో రకాల సముద్రం చేపలు మెరైన్ లైఫ్ మొత్తం డ్యామేజ్ జరిగి చాలా పొల్యూషన్ కాజ్ చేసి ఒక అది ఏ ఊర్లో జరిగిందండి ఇది? విచ్ పర్టికులర్ సీ అని చెప్పాలి దీన్ని? ఒకసారి అయితే యుఎస్ కోస్ట్లో కూడా ఇలా జరిగింది ఇట్లా మొత్తం. ఓకే, సో రీసెంట్గా సింగపూర్లో జరిగింది, అంతకుముందు యుఎస్ సీ కోస్ట్ దగ్గర ఒకసారి జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనిషి డెవలప్మెంట్ కోసం టెక్నాలజీని వాడి ప్రపంచ సంతోషం కోసం మనందరి హ్యాపీనెస్ కోసం అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. షిప్పింగ్ ప్రాపర్గా వర్క్ అయినప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు అరే మనిషి తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు, పొల్యూట్ చేసేస్తున్నాడు అని ఒక గిల్ట్ వస్తుంది చూడండి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ని తగ్గించడానికి ఇలాంటి స్టెప్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాక్టివిటీస్ కదా మనం టేకప్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా షిప్పింగ్లో ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ కొత్త లా ఒకటి రెగ్యులేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోలాస్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడ్యూస్ అయిందనమాట మెర్చెంట్ నేవీలో. అంటే అప్పటి వరకు ఆ నావిగేషన్కి సంబంధించిన సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. సో దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కొత్తగా ఒక లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆయిల్ పొల్యూషన్ ఏంటి ఒక కంట్రీలో ఏదైనా అయిందనుకో షిప్ వల్ల కోస్ట్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మార్పులు అని చెప్పి ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఏంటంటే ప్రతి ఒక్క షిప్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. ఆఖరికి సీవేజ్ ఏదైతే మా షిప్ నుంచి అది మన చేతిలో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే అది అలా ఉండకుండా చేసే బాధ్యత మాకే ఇచ్చారనమాట. ఏదైతే షిప్లో ఇప్పుడు ఇంత లక్షల ఆయిల్ ఉంది అది వెళ్ళకుండా ఉండాలి అంటే బయట దాన్ని డబుల్ హల్ అని అంటారు అనమాట. ఒకప్పుడు ఒక్క హల్లే ఉండేది, అంటే బయట లేయర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆయిల్ ఏ షిప్ అయినా తీసుకున్న ఈ ఆయిల్ ట్యాంకర్లో డబుల్ హల్ అని ఉంటుంది. అంటే ఒక లేయర్కి హోల్ పడ్డా కానీ డైరెక్ట్ ఆయిల్ బయటకు వెళ్ళకుండా ఇంకో లేయర్ కూడా ఉందన్నమాట బయట. సో అలాంటి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి వెళ్ళి మేము వర్క్ చేసే మిషనరీ మీద కూడా ఇటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఉంటుంది, గ్రీస్ అంతా పడి ఉంటుంది, దాని అంతా బయట పడేయలేము మేము. ఏదైతే ఆయిలీ వాటర్ ఉంటుందో దాని అంతా ఫ్రెష్ వాటర్ లాగా ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసి మేము బయటకు వదులుతాం అనమాట. ఆ డర్ట్ ఏదైతే ఉందో వేరే పోర్ట్లో మనము గార్బేజ్ లాగా ఇస్తాము. నిజం చెప్పాలంటే మేము అమెరికాకి వెళ్ళినప్పుడు అయితే తలలు పట్టుకుంటాం, ఏంట్రా బాబు ఇన్ని సేఫ్టీ రూల్సా, ఇంత ఒక్క ప్లాస్టిక్ ముక్క కానీ ఆఖరికి కార్టూన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైతే స్టోర్స్ కానీ వుడెన్ బ్లాక్స్ కానీ ఏవి సముద్రంలో మేము వేయొద్దు. పొరపాటున వేసిన శాటిలైట్ తోటి వాళ్ళకి ఇమేజ్ వెళ్తే షిప్ని కూడా సీజ్ చేస్తారు. బట్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మేము ఇంత జాగ్రత్తలు తీసుకొని పొల్యూషన్ అవాయిడ్ చేస్తామా, అదే మేము అమెరికాకు ఏదైనా డెవలప్ కంట్రీకి వెళ్తే ఆ సముద్ర తీరంలో చూస్తే అక్కడనే ప్లాస్టిక్ చెత్త చెదరము. మనం అనుకుంటాం అమెరికా వాట్ ఏ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం, కానీ అక్కడ కొన్ని పోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్లాస్టిక్ బాటిల్తోటి మొత్తం సముద్ర తీరం అంతా నిండి ఉంటుంది అనమాట. ఏదో సినిమాలలో చూపిస్తే మంచి మంచి దగ్గర తీస్తారు కానీ యాక్చువల్ రియాలిటీస్ కొన్ని దారుణంగా ఉంటాయి చూడడానికి అంతే. సో నా డౌట్ ఏంటంటే ల్యాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మన ఇల్లు మంచిగా క్లియర్గా ఉండాలి, సాఫ్గా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం, మన చెత్త ఎదురింట్లో వేసినా మనకేం బాధ ఉండదు, మన ఇల్లు బాగుండాలని చెప్పి ఇంకో వేరే ఇంట్లో వేస్తాం. ఇప్పటికీ తడి చెత్త పొడి చెత్త అంటే అది డివైడ్ చేసి వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలరా, మేమే ఏదో ఒక గల్లీ దగ్గరికి వెళ్ళి పడేస్తాం. వాళ్ళకి చెత్త అయినాక నేను 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి. సో ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ నిజం చెప్పాలంటే షిప్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంటెన్షనల్గా వాళ్ళు చేసే రైట్ లేదు. ఎందుకంటే ఏదైనా చేస్తే మొత్తం లా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళకి జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని మనం చేయలేం, మన కంట్రోల్లో లేని కొన్ని ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు వేరే షిప్ ఆగింది, పొరపాటున వేరే షిప్ మిస్టేక్ వాళ్ళు వచ్చి గుద్దితే వాళ్ళు ఏం చేస్తారు. సో కొన్ని మన చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మీరు రీసెంట్గా చూసుంటారు 1 year బ్యాక్ బాల్టిమోర్ అని చెప్పి అమెరికాలో ఒక పోర్ట్ బ్రిడ్జ్, ఒక కంటైనర్ షిప్ బ్రిడ్జ్ని కూల్స్తే ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే 2-3 చనిపోయారు అందులో. ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ నాకు ఒకవేళ ఆ షిప్లో ఆ టైంకి ఎమర్జెన్సీ వచ్చింది, పవర్ సప్లై మొత్తం ఆగిపోయింది, జనరేటర్ ఏదైతే పవర్ సప్లై ఇస్తుందో బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట, అసలు పవరే లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేదు, ఏ కంట్రోల్ లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేనప్పుడు ఏమైందంటే
ఏదైతే బ్రిడ్జ్ యొక్క బీమ్ ఉంటుందో ఆ బీమ్కి గుద్దుకొని ఆ షిప్ గుద్దుకోగానే అది మొత్తం బీమ్ కూలిపోయి ఆ బాల్టిమోర్ ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే షిప్లో ఉన్న క్రూ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేస్తే క్యాప్టెన్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేశాడు మా షిప్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వాళ్ళు ఏం చేసిండ్రు, కంట్రోల్ లేదని చెప్పగానే అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ని అన్నింటిని ఆపిండ్లు. వండర్ఫుల్. ఆపగానే మధ్యలో ఇప్పుడు ఏమైందంటే ఆ వర్క్ చేస్తున్న కొందరు ఉంటారు కదా, ఆ బ్రిడ్జ్ మీద కొన్ని రిపేర్ వర్క్ జరుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ 2-3 ఎవరైతే ఉన్నారో ఆ కూలగానే వాళ్ళు మునిగి చనిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఏం జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది, కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల ప్రాణాలైనా కొందరికి కాపాడగలిగారు కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ మన వల్ల చేయగలిగిన బెస్ట్ అయితే చేస్తే ప్రాబ్లం ఉండదు. యూజువల్గా అండి, అంటే ఈ సెగ్మెంట్లో నేను మీ జాబ్కి సంబంధించి ఎథికల్గా మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారా అన్న సెన్స్తో అడుగుతున్నాను. ఐ అండర్స్టాండ్ లా చాలా స్ట్రిక్ట్ ఉంది, స్ట్రింజెంట్ ఉంది, అయినా సరే మీరు ఎథికల్గా చేయాల్సింది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ నార్మల్ జాబ్స్ లాగా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లాగా, లేకపోతే ఆ మ్యాటర్కి వస్తే ఏ జాబ్ అయినా సరే కొన్నిసార్లు హైయర్ అథారిటీస్ చెప్పింది మనకు నచ్చకపోయినా సరే వీ హ్యావ్ టు డూ ఇట్, అజ్యూమింగ్ మై బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనుకుంటూ ఉంటాం. మీ ప్రొఫెషన్లో కూడా, మీ కెరియర్లో కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయా? ఎథికల్గా మీ మనసు ఇదే చేయాలంటుంది, కానీ మీ సీనియర్స్ ప్రెషర్, సుపీరియర్స్ ప్రెషర్, సీనియర్ ఆఫీసర్స్ ప్రెషర్ అట్లాంటివి ఉంటాయా మీకు కూడా? ఇప్పుడు ఎంత మనీ ఇన్వాల్వ్ అయితే అంత టెన్షను, అన్నీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఈ షిప్ ఈ స్పీడ్లో వెళ్ళాల్సిందే, లేదంటే నాకు బిజినెస్ లాస్ అయిపోతాయి. ఒకవేళ ఆ షిప్ని మనం అదే స్పీడ్లో మెయిన్ ఇంజన్ స్పీడ్ని పెంచితే ఆ హీట్ పెరిగి అప్పుడప్పుడు మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా చెప్పు, ఒకవేళ మేము పెంచితే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ షిప్ అంత కెపాసిటీ లేదని చెప్పి చీఫ్ ఇంజనీర్ చెప్పొచ్చు, మా వల్ల కాదు, ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ఇవ్వలేము అని చెప్పి. అటువంటి డెసిషన్స్ మేము తీసుకోగలం. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక కంట్రీకి షిప్ వచ్చింది, అక్కడ ఒక సర్వే జరుగుతుంది, ఆ సర్వే పాస్ అవుతే ఆ షిప్కి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఆ సర్వేలో మన మిషనరీకి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో ఆయన ముందు ఆ డిఫెక్ట్స్ అన్ని కవరప్ చేయాలి. ఇప్పుడు మా పని ఏంటి, రిపేర్లు అన్నీ మేము చేయాలి కరెక్టే, కాకపోతే సడన్గా ఏదైనా రిపేర్ ఆ టైంకి వచ్చింది అనుకో, ఆయన కనిపించకుండా కొన్ని కవరప్ చేసేటి ఇటువంటి కొన్ని ఉంటాయి అనమాట. అంటే లేదంటే దాని స్పేర్ పార్ట్, ఇంపార్టెంట్ స్పేర్ పార్ట్ ఎందుకు లేదు, అదొక లైఫ్ సేవింగ్, ఒక 2 లైఫ్ జాకెట్లు ఉండాల్సిన టైంలో ఒకటే లైఫ్ జాకెట్ ఉంది. సో ఇటువంటి ఏంటంటే మేము ఆర్డర్ చేసామండి ఆల్రెడీ. అంటే మీరు కొన్ని మేనేజ్ చేయడం వేరు, బికాస్ ఆఫ్ యువర్ సీనియర్ చెప్పడం వల్ల, సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల మీరు ప్రెషర్ తీసుకున్న సందర్భాలు కూడా ఇక్కడ జరుగుతాయా అంటున్నా. సో ఇక్కడ ప్రెషర్ అంటే జరుగుతాయి, బట్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే అప్పుడప్పుడు మన సాఫ్ట్ నేచర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే వరకు అన్ఎథికల్గా కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మేము చేయాల్సి వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సందర్భం? అంటే ఈ వర్క్ చేయాలి ఈ టైంకి, ఇలా సింపుల్గా అయ్యాయి, కానీ మరీ ఎక్కువ దారుణంగా ఒకరి లైఫ్ని ఇంపాక్ట్ చేసే అంత అయితే కాలేదు. థ్యాంక్ఫుల్లీ కాలేదు. గ్లాడ్